దోచింది దోచినట్టుగా ఎక్కడా కూడా ఒక రోడ్డు వేయలే. గత 5 సంవత్సరాలుగా నేను కూడా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్స్ లేదు, ప్రాపర్ లైటింగ్ కూడా లేదు. అంటే ప్రజల్ని గాలి వదిలేసే అధికారం వచ్చింది కదా అని, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జడ్పీటీసీని, ఎంపీపీలో లేదంటే జడ్పీటీసీ చైర్పర్సన్ ఎలక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం, బట్టలు నొక్కినాం, వాళ్ళకి అమ్మించడం ఇప్పించడం అంటూ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా ఫలానా రోడ్ వేస్తున్నాము, అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు, జడ్పీ నిధులు కావచ్చు, ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక శిలాపలకం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ లేదు. అది అధికారులు తప్పిదమో లేదా అధికారులు గైడ్ చేయలేదో లేదా అధికారం ఉన్న వాళ్ళ బాటనే అధికారులు కూడా లొంగిపోయారో తెలియదు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకు ఆన్సర్ చేయాలి. సో మేము కూడా ఈరోజు ఎన్నుకున్నాం ప్రజల చేత కాబట్టి రేపు పొద్దున మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజల సంక్షేమానికి కావాల్సిన అవసరాలు అంటే రహదారులు, వాటికి సంబంధించిన వీధి దీపాలు, లైట్లు, మురికి కాలువలు, ముఖ్యంగా ఈ 3 చాలా ఇంపార్టెంట్ కదా. మీరు కూడా అధికారులు, మేము అధికారంలోకి వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి. మాకు తెలుసో తెలియదు, ఒకవేళ మేము ఏమైనా ఆదేశాలు కూడా చేయొచ్చు. కానీ మీరు మమ్మల్ని గైడ్ చేయాల్సిన విధానం అధికారులకు ఏముంటుందంటే, ముందుగా రహదారులు, కనెక్టివిటీ ఉన్న రోడ్లన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది. అంటే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప పేరు ఏమంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు. కొత్త సంక్షేమం ఎవరికో నలుగురికి డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులతో వాళ్ళు మనకు ఓట్లు వేస్తారని మాత్రం నాయకులు కావచ్చు, అధికారులు కూడా ప్రబల పథకం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాగానే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని మా ముందర తగిలిస్తున్నారు. నేను అడుగుతున్నా, అంటే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెల అవుతుంది ఇంచుమించు, లేదు 20 రోజులు అయిందనుకుంటున్నాను. ఈ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉండాలి అంటే మా నాయకులంటే భయం లేదనా లేదా ప్రభుత్వం పైన గౌరవం లేదా అనేది మీరే ఒకసారి తెలుసుకోవాలి. ఇంకా 5 ఏళ్ళు ఎలా గడిచిందో తెలియదు. కానీ మా ప్రభుత్వంలో క్రమశిక్షణగా పద్ధతిగా అధికారులు కూడా గైడ్ చేసి కానీ ప్రభుత్వాన్ని రన్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు. మేము కూడా ఆయన కింద పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణగానే ఉంటాం. దీన్ని మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చించుకోకుండా ఈ సమయాన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మీటింగ్ వల్ల మా వాళ్ళు ఏదైతే మా శాసనసభ్యులు అడిగారో వాటన్నిటిని మాకు ముందే ఇస్తే మేము సమావేశంలో కావాల్సిన ఇష్యూస్ పైన మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.